శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులకు భక్త మహాశయులకు వ్యాస పౌర్ణమి గురు పౌర్ణమి శుభాకాంక్షలు. శ్రీ కనకదుర్గమ్మ వారి యొక్క శుభాశీస్సులు. మన యొక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారబాక సాకేతపురి గాంధీనగర్లో వెలిసినటువంటి శ్రీ కనకదుర్గమ్మ వారి యొక్క దేవాలయంలో గత 13 సంవత్సరాలుగా ఎంతో అత్యంత వైభవపేతంగా భక్తుల సహాయ సహకారాలతో ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి పురస్కరించుకుని శాకాంబరి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడుతూ ఉన్నాయి. ఈ యొక్క శాకాంబరి మహోత్సవాలలో భాగంగా 3 రోజుల పాటు అమ్మవారికి వివిధ రకాల పండ్లు కూరగాయలు అలంకరించడం జరుగుతోంది. అదేవిధంగా ఈ శాకాంబరి మహోత్సవాలు ఇంకా 2 రోజుల పాటు ఎంతో అత్యంత వైభవపేతంగా అమ్మవారు ఆకుకూరలతో కూడా అలంకరింపబడి భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. ఈ శాకాంబరి మహోత్సవాలలో వ్యాస పౌర్ణమి సందర్భంగా గురు పౌర్ణమి పురస్కరించుకుని 29వ తారీఖు ఉదయం నుండి అమ్మవారు వివిధ రకాల ఆకుకూరలతో అలంకరింపబడి ఉదయం 11 గంటల నుండి శ్రీ చండీ అమ్మవారి యొక్క చండీ హోమ కార్యక్రమం నిర్వహించబడుతోంది. మధ్యాహ్నం 12 గంటలకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది. కావున భక్తులు ఈ శాకాంబరి మహోత్సవాలలో అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి యొక్క దేవాలయాన్ని దర్శించి అమ్మలగనయ్యమ్మ మునుగమ్మల మూలకుటమైనటువంటి శ్రీ దుర్గామ్మవారి యొక్క శాకాంబరి అలంకారాలు అమ్మను దర్శించి అమ్మ కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. శాకాంబరి మహోత్సవాలలో 30వ తారీఖు సాయంత్రం 4 గంటల నుండి అమ్మవారి యొక్క రథోత్సవ కార్యక్రమం, అమ్మవారి గ్రామ సేవగా మన గ్రామంలో త్రివీధి సేవగా ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా గ్రామస్తులందరూ కూడా ఈ యొక్క ఊరేగింపు కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని అమ్మను దర్శించి అమ్మ తీర్థప్రసాదాలు స్వీకరించి దుర్గామ్మవారి దివ్యానుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నా. జై దుర్గా, జై జై దుర్గా. జై దుర్గా, జై జై దుర్గా. మన గాంధీనగర్ కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో ఎంతో ఘనంగా శాకంబరి ఉత్సవాలు జరుగుతున్నాయండి. కావున ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకి పాత్రలు కావాల్సిన కోరుతున్నాం. అదేవిధంగా ఇక్కడ యువత కూడా ఎంతో ఆసక్తితోనే అమ్మవారికి సేవ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా అలా విచ్చేసి అమ్మవారి సేవలో పాల్గొని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాం. గత సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ముందుకు అలా సాగించాలని కోరుకుంటూ జై దుర్గా, జై జై దుర్గా.